హైదరాబాద్లో ఎక్కడా ప్లాస్టిక్ బియ్యం దొరకలేదంటున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆహార పదార్థాలల్లా కల్తీ జరుగుతున్నది నిజమే అయినా ప్లాస్టిక్ బియ్యం మాత్రం ఎక్కడా లేవని చెప్తున్నారు. ఫుడ్ కల్తీ చేస్తున్న ముఠాలని పట్టుకుంటందుకు 5 టీంలను ఏర్పాటు చేస్తున్నామంటున్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డితో మా కరెస్పాండెంట్ ప్రభాకర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ను కల్తీ ఫీవర్ వెంటాడుతుంది. దాదాపుగా అన్నింటి కల్తీ అవుతున్నాయని జనాలు కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. అటు ప్లాస్టిక్ రైస్, అట్లాగే పాలు, నూనె, ఐస్ క్రీమ్స్ కూడా కల్తీ అవుతున్నాయని జనాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మనతో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, హైదరాబాద్ జనాలు మొత్తం కూడా, హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళనకరమైన పరిస్థితి జనాల్లో ఉంది. ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని? కల్తీ నిజంగానే అవుతుందా? టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో 5 జోన్స్, మాకు ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క టీం ఉంది. ఈ 5 జోన్స్ని కూడా ఈ అడల్ట్రేషన్, ఈ కల్తీ దాని మీద కేసెస్ పైన ఫోకస్ పెట్టి ఈ యొక్క కల్తీ బియ్యమే కానీ, నూనె కానీ, మరియు ఏదైతే ఇప్పుడు జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కానీ, హనీ, పాలు, అట్లాగే సోంపు, మిగతా చాలా ఏవైతే స్పైసెస్, ఫుడ్ ఐటమ్స్లో కల్తీ అనేది జరుగుతుంది. దాన్ని చెప్పండి సార్. అంటే ఒక 4-5 రోజుల నుంచి అయితే హైదరాబాద్ జనం మొత్తం కూడా ఫోకస్ చేస్తున్నారు ప్లాస్టిక్ రైస్ అని. నిజంగానే ప్లాస్టిక్ రైస్ ఉందా? మీ ఇన్వెస్టిగేషన్ టాస్క్ ఫోర్స్ దాడులలో బయటపడుతుంది ఎక్కడ? ప్లాస్టిక్ రైస్ అయితే ఇంతవరకు ఎక్కడ కూడా మాకు రాలేదు, నోటీస్లోకి రాలేదు. ప్లాస్టిక్ రైస్ అని ఇప్పుడు మన సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో కూడా చాలా చెప్పడం జరుగుతుంది. కానీ ప్లాస్టిక్ రైస్ గురించి మేము కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. పర్టిక్యులర్లీ కొన్ని రైస్ మిల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఏదైతే ఈ హోల్సేల్ రైస్ మర్చెంట్స్ ఉన్నారు, ఈ మలక్పేట్, బేగం బజార్, మిగతా ఏరియాలో, అక్కడ కూడా మేము మా ఇన్ఫార్మెంట్స్ ద్వారా తెలుసుకున్నాం. కానీ ఇక్కడ కూడా ఇంతవరకు ప్లాస్టిక్ రైస్ అంటూ ట్రేస్ కాలేదు. ఇప్పుడు మొన్న కూడా మీర్పేటలో అయింది, మీర్ చౌక్లో అయింది, సరూర్ నగర్లో అయింది. ఇవన్నీ శాంపుల్స్ పంపించినప్పుడు దాంట్లో స్టార్చే ఉంది తప్ప ఎటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ఉన్నట్టు, అడల్ట్రేటెడ్ ఉన్నట్టు ఫుడ్ ల్యాబ్ నుంచి కూడా రాలేదు. పబ్లిక్లో మీరు అన్నట్టు ఒక ప్యానిక్ అనేది ఏది తిన్నా కానీ కల్తీమయం అనేది ఒకటి ఏర్పడడం జరిగింది. బట్ ఈ రైస్ మాత్రం ఇంతవరకు ట్రేస్ కాలేదు. దీని గురించి భయపడాల్సిన పని లేదు. ప్లాస్టిక్ రైస్ అనేది ఇంకా రాలేదు. చైనా నుంచి వచ్చింది, గుజరాత్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది అని చెప్తున్నారు. ఒకవేళ గుజరాత్లో ఉంటే మేము గుజరాత్ని కూడా తెప్పించి చూడాలనే దానిపైన కూడా మేము కొంత ఎఫర్ట్ కూడా చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఇంకా చాలా అడల్ట్రేషన్స్ పైన దృష్టి పెడుతున్నారు. ఎక్కువ ఏం మీ దృష్టికి వస్తున్నాయి సార్? అంటే ఇప్పుడు ఈ అడల్ట్రేషన్, మిల్క్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మిల్క్ వాడతారు. పిల్లల దగ్గర నుంచి పొద్దున్న లేస్తే కూడా మనకు స్టార్ట్ అయ్యేదే టీ అండ్ మిల్క్తోని. అటువంటి దాంట్లో కూడా కల్తీ అంటే కల్తీ జరిగింది కొంత వాస్తవంగా. ఇప్పుడు మేము నిన్న మార్నింగ్ 6 o'clock ఒక 50 డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. అన్నీ ఎట్ ఎ టైం 6 o'clockకే సైమల్టేనియస్గా చెక్ చేయడం జరిగింది, రేట్ చేసినాం. దాంట్లో 15లో ఆక్సిటోసిన్ అనే ఒక ఇంజెక్షన్, హార్మోనియల్ ఇంజెక్షన్ ఈ బఫెలోస్కు మరి కౌస్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ మిల్క్ ఏమైతే అంటే ఇది ఇచ్చినప్పుడు ఎక్కువ మిల్క్ వస్తుంది, తద్వారా వాళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుంది. వాళ్ళ ప్రాఫిట్ గెయిన్ చేయడానికి కొరకు ఈ అనిమల్ కూడా లైఫ్ స్పాన్ తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ మిల్క్ ఏదైతే ఈ ఆక్సిటోసిన్ ఇచ్చిన ద్వారా వచ్చిన మిల్క్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ మన హ్యూమన్ కన్సంప్షన్ కూడా చాలా హార్మ్ఫుల్. మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది. పర్టికులర్గా క్యాన్సర్ రిలేటెడ్, గ్యాస్ట్రోఎంటరిటిస్ ప్రాబ్లమ్స్, మరియు ఈ చిన్నపిల్లలు, గర్ల్స్లో ఎర్లీ ప్యూబర్టీ, అట్లాగే చిన్న పిల్లల మేల్ బాయ్స్లో బ్రెస్ట్ ఎన్లార్జ్మెంటు, మరియు ఈ హార్మోనియల్ ఇంబ్యాలెన్స్తోని అనేక ప్రాబ్లమ్స్ అనేటి వస్తున్నాయి. ఇవాళ కూడా రైడ్ చేశారు ఐస్ క్రీమ్ పార్లర్స్ పైన, ఐస్ క్రీమ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ పైన. చాలా వరకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు సార్. ఎట్లా అడల్ట్రేషన్ చేస్తున్నారు ఐస్ క్రీమ్ని? అంటే ఐస్ క్రీమ్లో ముఖ్యంగా ఏంటంటే మిల్క్ ఫ్యాట్ అనేది ఉండాలి. మిల్క్ ఫ్యాట్ అంటే కొంత పెద్ద ఐస్ క్రీమ్ షాప్స్ అయితే కొంత మిల్క్ ఫ్యాట్ అనేది ఇప్పుడు చిన్న ఏదైతే ఇప్పుడు చిన్న బ్రాండ్స్ పెట్టి ఏదైతే మన ఐస్ క్రీమ్ తయారు చేస్తుండ్రో వాళ్ళు కలర్స్ ఎక్కువ యూజ్ చేయడము, అండ్ వనస్పతి డాల్డా యూజ్ చేయడము, అండ్ కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. ఈ కెమికల్స్ ద్వారా ఏమవుతుందంటే అది తిన్న తర్వాత హార్మ్ఫుల్ అవుతుంది బాడీకి. దాని గురించి ఈ యొక్క ఐస్ క్రీమ్ పార్లర్స్ అన్నీ ఈ సిటీలో ఎన్ని ఉన్నాయి, చిన్న ఇప్పుడు బండ్ల మీద అక్కడక్కడ పర్టికులర్లీ మనం ఏదైతే
ట్యాంక్ బండ్ భూతమో లేకపోతే పార్క్స్ అక్కడ తోపుడు బండ్లో తీసుకొచ్చి అమ్ముతున్నారు. కాబట్టి అటువంటి కొంత మట్టుకు ఏమవుతుందంటే ఈ ఓవర్ కలర్స్ ఇవ్వడము, కెమికల్స్ కలపడము, సరి అయిన మిల్క్ ఫ్యాట్ అనేది ఉండక ఆ అడల్టరేటెడ్ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కొంత ప్రాబ్లమ్స్ కూడా. అన్ని ప్లేసెస్లో మీరు దాడులు చేశారు సార్? ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ అయితే ఒక 26 ప్లేసెస్లో చేసినాము, ఇంకా జరుగుతున్నాయి. అక్కడక్కడ ఏదైతే కొన్ని కెమికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఏం మెసేజ్ ఇస్తారు మీరు ప్రజలకు? ప్రజలు దీని గురించి ఈ అపోహలన్నీ నమ్మద్దు. ఏదైతే ప్లాస్టిక్ రైస్ అని ప్రతి ఒక్కటి మనకు అడల్టరేటెడ్ ఉంది, ఏది తినాలో ఏది తినొద్దు అని ఒక భయభ్రాంతులుగా గురి కావాల్సిన పని లేదు. దీంట్లో ఏదో ఒక 10% ట్రేడర్స్ ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్, ఇటువంటి అడల్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారానే మనకు ఇవన్నిటిని కూడా మేము ఐడెంటిఫై చేసి ప్రజలకు తెలిసిన, మాకు చెప్పిన, మా తరఫున ఉన్న ఇన్ఫార్మెంట్స్ ద్వారా మిగతా ప్లేసెస్లో ఐడెంటిఫై చేసి వీళ్ళ మీదనే కేసెస్ పెట్టి ఇటువంటిది జరగకుండా తప్పకుండా చేయగలం. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడైతే మేము ఈ యొక్క మిరియాలు, గసగసాలు, యాలకులు, ఆవాల పైన ఎప్పుడైతే కేసు పెట్టినామో కొంత మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు బేగం బజార్ ఏరియాలో తగ్గింది అనేది, ఆ డెటరెన్స్ అనేది ఉంది. సో కంటిన్యూస్గా దీన్ని ఒకటేసారికి ఇప్పటికే కాకుండా కంటిన్యూస్గా రేట్స్ చేసి మొత్తం ఆగేంత వరకు ఆ యొక్క భయం క్రియేట్ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క రేట్స్ పక్కడబందీగా చేస్తూ ఈ యొక్క అడల్ట్రేషన్ చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళకు ప్రాసిక్యూషన్ సరిగ్గా చేయించి కన్విక్షన్ వచ్చేటట్టు చూసి పీడియాక్ ప్రపోజల్ పెట్టి తప్పకుండా ఇది రూపుమాపాలన్న సంకల్పంతో టాస్క్ ఫోర్సు పనిచేస్తుంది.